మమ్మీ ఈ సినిమా మన 90s కిడ్స్ కి బాగా తెలుసు కదా. అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పించు మమ్మీ సినిమా వచ్చేస్తుంది, తప్పక థియేటర్లో చూడండి అని ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవో కదా. అయితే మమ్మీ సినిమా వేరు. ఆ సమాధిలో నుంచి అంటే ఈజిప్ట్ పిరమిడ్ లోంచి పైకి లేచిన మమ్మీ దయ్యం ఎలా ఉంటుందో తెలుసు కదా. అమ్మో వెన్నులో వణుకు పుట్టేది, అంతలా భయపెట్టాడు. అయితే ఇప్పుడు అదే సేమ్ విలన్ విజయ్ దేవరకొండ రణబలిలో బ్రిటిష్ ఆఫీసర్లా కనబడి భయపెట్టబోతున్నాడు. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే ప్రేక్షకుల్లో ఏర్పడే ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా గోవిందంతో మ్యాజిక్ సృష్టించిన ఈ జంట డియర్ కామ్రేడ్ తో మరోసారి తమ కెమిస్ట్రీని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ హిట్ పైర్ మూడోసారి కలిసి నటిస్తున్న చిత్రం రణబాలి. ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుండే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. వరుస విజయాలతో కాకపోయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టార్డమ్ను సంపాదించుకున్న విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకోసం కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన ఎంచుకున్న ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమాకు టాక్సీవాలా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ గురించి చెప్పాలంటే ఆయన కథ చెప్పే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణ కథల్లో కూడా కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఆయన ప్రత్యేకత. టాక్సీవాలాతో విజయ్ దేవరకొండకు గుర్తుండిపోయే విజయాన్ని అందించిన రాహుల్ ఇప్పుడు మరింత భారీ స్థాయిలో రణబాలిని తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈసారి కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా యాక్షన్, ఎమోషన్, మిస్టరీ, ఇంటర్నేషనల్ బ్యాక్డ్రాప్ తో కూడిన ఓ గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో తమ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సంస్థ రణబాలి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ కొత్త లుక్, రష్మిక మందన పాత్రకు సంబంధించిన హింట్స్, సినిమా విజువల్ టోన్ అన్నీ కూడా ఒక డార్క్, పవర్ఫుల్ ప్రపంచాన్ని గుర్తు చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా సాధారణ ప్రేమ కథ కాదు, భారీ కాన్వాస్ పై తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా అని అభిమానులు భావిస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఒక పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో హాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ది మమ్మీ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనను తెలుగు సినిమాలో చూడబోతున్నామనే వార్తే సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం ఆర్నాల్డ్ వోల్స్లు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్లో ఆయనను సర్ థియోటర్ హెక్టర్ అనే పాత్రలో పరిచయం చేశారు. ది డెమన్ ఆఫ్ డ్రాట్ అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన ఈ పోస్టర్లో ఆర్నాల్డ్ వోల్స్లు లుక్ భయానకంగా, క్రూరంగా కనిపించింది. ఆయన కళ్ళల్లోని ఇంటెన్సిటీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పాత్ర రూపకల్పన చూస్తుంటే ఈ సినిమాలో ఆయన ఎంత పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు కూడా ఈ పాత్రపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు ఎదురుగా ఇంతటి అంతర్జాతీయ స్థాయి నటుడు నిలబడడం సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. హీరో, విలన్ మధ్య జరిగే పోరాటం ఎంత బలంగా ఉంటే సినిమా అంత ప్రభావవంతంగా నిలుస్తుంది. ఇప్పుడు రణబాలిలో అదే జరగబోతుందని తెలుస్తుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ఇంకా ఆర్నాల్డ్ వోస్లు మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీక్వెన్స్లు, చేజ్లు, భావోద్వేగాలకు చోటిచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టేలా ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. ఇక రష్మిక మందన పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. కేవలం హీరోతో పాటలు పాడే పాత్రలా కాకుండా కథను ముందుకు నడిపించే
బలమైన పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. విజయ్, రష్మిక మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు అభిమానులను మళ్లీ గీతా గోవిందం రోజుల్ని గుర్తు చేస్తాయని అంటున్నారు. ఇంటర్నేషనల్ మేకింగ్ వాల్యూస్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే మేకర్స్ ఈ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా రూపొందిస్తున్నారట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ ను ఫ్యాన్స్ క్యాలెండర్లలో గుర్తుపెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులైతే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా విజయ్ కు ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోయినా ఆయనపై ప్రేక్షకుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. సరైన కథ పడితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించగలడో ఆయన గత చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు రాహుల్ సాంకృత్యంతో మరోసారి చేతులు కలిపిన విజయ్ టాక్సీవాలా మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తాడా, రణబాలితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమిస్ట్రీ, రాహుల్ సాంస్కృత్యన్ దర్శకత్వం, ప్రతిభ, మైత్రి మూవీ మేకర్స్, భారీ నిర్మాణ విలువలు, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోల్స్ విలనిజం ఇవన్నీ కలిసి చూస్తే రణబలి సాధారణ సినిమా కాదని స్పష్టమవుతుంది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నిజంగానే అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.